నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో మనం గతంలో చూసాము బేబీ సినిమా ఎంత హిట్ అయిందో అంతే కాంట్రవర్సీ కూడా అది క్రియేట్ చేసింది. అది ఎలాగా అంటే ఒకతను వచ్చి అనూహ్యంగా వచ్చి ఈ సినిమా నాది, ఈ స్టోరీ నాది అని చెప్పడం జరిగింది. అతను ఎవరో కాదు, సిరిన్ శ్రీరామ్ అని. సో ఇప్పుడు కూడా ఏంటంటే ప్రేమించొద్దు అనే ఒక సినిమాని తను తీస్తున్నాడు, అంటే తీశారు. ఆ టీం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి సాయి రాజేష్ మీద అనేక ఆరోపణలు చేశారు. ఏంటంటే అది తన కథని వాళ్ళు తస్కరించి తీయడం అయితే జరిగింది. అదొక బూత్ సినిమా లాగా పోర్ట్రేట్ చేశారు, అలానే చూపెట్టారు అని చెప్పేసి తను వాపోవడం జరిగింది. అలాగే ఏంటంటే ఇప్పుడు తన సినిమా గురించి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే నా సినిమా అలాంటిది కాదు అని చెప్పేసి. సో ఈ అంశాన్ని అంటే అసలు ఏం జరిగింది ఏంటనేది మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్, ఇప్పుడు చూస్తుంటే ప్రేమించొద్దు ఈ సినిమా అయితే ఈ టీం వాళ్ళు అయితే ఒక ప్రెస్ మీట్లో మళ్ళీ బేబీ సినిమా గురించి మాట్లాడడం, ఆ సాయి రాజేష్ గురించి మాట్లాడడం, ఈ సినిమా అసలు తనది కాదు అని, నాది అని చెప్పేసి శ్రీరామ్ గారు చెప్పడం జరిగింది. అసలు మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు బేబీ సినిమా తెరపైకి వచ్చింది? ఈరోజు వాళ్ళు అంటే ప్రేమించొద్దు అనే సినిమా దర్శక నిర్మాతలు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బేబీ లీక్స్ అంటూ ఒక తీవ్రమైనటువంటి ఇదివరకు చేసిన ఆరోపణలకు మించి ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. యాక్చువల్గా తను ఏదైతే ఇప్పుడు సినిమా తీశారో అదే సినిమా కథని తను తస్కరించి సాయి రాజేష్ తన సొంత కథగా బేబీ అంటూ ఒక సినిమా తీశాడు. యాక్చువల్గా ఆ సినిమా కథ సాయి రాజేష్ తోటి నేను 2015, 2016 ఆ టైం నుంచే నేను ట్రావెల్ అవుతూ వచ్చాను. అతనికి యాక్చువల్గా ప్రొడ్యూసర్గా అమృత ప్రొడక్షన్స్ అనే సంస్థ స్థాపించిన అతను ప్రొడ్యూసర్గా నేను సినిమా తీయాల్సి ఉంది ఈ కథతోటి. యాక్చువల్గా మేము అనుకున్నది అప్పుడు కన్నా ప్లీజ్ అనే టైటిల్ అనుకున్నాము. కొంతకాలం ట్రావెల్ చేసాం. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, సృజన్ రెడ్డి అనే కెమెరామెన్ ఉన్నాడు. వీళ్ళందరితో కలిసి ట్రావెల్ చేసాం. వాళ్ళ ఆఫీస్లోనే కూర్చొని ఆఖరికి అక్కడ సీన్లు కూడా మొత్తం వైట్ బోర్డు మీద మొత్తం సీన్లన్నీ కూడా రాశాము అని వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్ స్నాప్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద నోటు తయారు చేసి బేబీ లీక్స్ అనే పేరుతోటి ఒక వెబ్సైట్లో వాళ్ళు దాని అంతా కూడా లింక్ చేసి పెట్టారు. సో అంటే దాన్ని బట్టి మనం అందులో ఆయన సుదీర్ఘంగా మొత్తం ఏం జరిగింది అంటూ వివరంగా రాసుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు తను ఆఫీస్కి రావటం మానేశాడు. తర్వాత తమ ఫోన్లకి రెస్పాండ్ అవ్వటం మానేశాడు సాయి రాజేష్. ఏమైందో మాకు అర్థం కాలేదు. అంతకంటే ముందు ఒకసారి అంటే సాయి రాజేష్తో పాటు ఒక ప్రొడ్యూసర్కి కూడా ఆ సినిమా కథ వినిపించమని చెప్పాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్కి ఆ కథ వినిపించాను. ఆ ప్రొడ్యూసర్ పేరు ఎస్కేఎన్, అతను బేబీ నిర్మాత కూడా అతనే. సో ఆ తర్వాత ఏమైందో తెలియదు, అతను నాకు రెస్పాండ్ అవటం మానేశాడు, ఆఫీస్కి రావటం మానేశాడు. నేను చూసి ఇక అక్కడి నుంచి ఆఫీస్ నుంచి బయటికి వచ్చేసాము. యాక్చువల్గా అప్పట్లోనే గాయత్రి గుప్తా అనే ఆమె కూడా మెయిన్ రోల్ కోసం ఆమెకి ఆడిషన్ కూడా చేశాము అని అవన్నీ కూడా అతను చెప్పుకుంటూ వచ్చాడు, అన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. తర్వాత చూస్తే అంటే కొంతకాలం తర్వాత వీళ్ళు ఆ సినిమా వేరే ప్రొడ్యూసర్ తోటి ప్లాన్ చేసుకొని ఇప్పటికీ ఆ సినిమా రెడీ అయింది. కానీ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనకు తెలుసు బేబీ సినిమా వచ్చింది, దాని ట్రైలరు వచ్చినప్పుడు కొంతమంది అతనికి ఇది అచ్చం మన కన్నా ప్లీజ్ సినిమా కథలాగా అనిపిస్తూ ఉందని చెప్పేసి నాకు మెసేజ్లు పెట్టారు, ఆ ట్రైలర్ని షేర్ చేశారు. సో అందుకు మొత్తం అతనంతా కూడా ఆ వివరాలన్నీ కూడా తెలియజేశాడు. సో తను చేసిన ఆ టైంలో అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ కథ ఎలా వచ్చింది అంటే తను సరిగా ఆన్సర్ చేయలేకపోయాడు. తర్వాత ఏదో 3 రోజుల్లో రాసుకున్నానని, స్క్రీన్ ప్లే రాయలేదని, సెట్స్ మీదే డైలాగ్స్ అవి రాసుకుంటూ వచ్చాను, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. నిజమేంటంటే ఇది తమిళనాడులో జరిగినటువంటి ఒక ఘటన. నేను ఒక పేపర్లో చూసిన ఘటన అది. దాన్ని బేస్ చేసుకొని కేవలం ఆ ఘటనని తీసుకొని నేను మొత్తం కథ రాశాను. ఒక బస్తీ అమ్మాయి ఒక పేద అబ్బాయిని, ఒక ధనవంతుడైన అబ్బాయిని ఎట్ ఎ టైం ప్రేమించడం అనేది ఇందులోని ముఖ్య అంశము. సేమ్ దాన్ని అంటే నేను రాసుకున్న కథ ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా తీసుకున్నాడు. కానీ చీప్ టేస్ట్ తోటి ఒక బూత్ సినిమాగా బేబీ అని చెప్పేసి
దాన్ని మార్చాడు. అంటే తెలుగులో మనం కన్నా అంటే ఇంగ్లీష్లో బేబీ బేబీ అంటాము, అట్లా పెంచుతున్నాడు. మేము తర్వాత ఆ కన్నా ప్లీజ్ అనే దాన్ని ప్రేమించొద్దు అని చెప్పేసి అలా మార్చాం. తెలుగుతో పాటు హిందీలో కూడా మేము ఈ సినిమా తీసాము. అలాగే ఇంకో 3 భాషల్లో డబ్ చేసాము. ఇప్పుడు రిలీజ్కి తీసుకొచ్చాము. సో ఇవన్నీ కూడా అంటే సాయి రాజేష్ అనే ఒక వ్యక్తి ఎలా అంటే కథని చౌర్యం చేశాడు, కాన్సెప్ట్ని ఎలా దొంగిలించాడు, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ బయట పెడుతున్నాము అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది, సిరీన్. సో అందులో ఎవరైతే ఆ టైంలో ఆ కథతో ట్రావెల్ అయ్యారో రవికిరణ్ అని చెప్పేసి అతను డైరెక్టరే. అతను కొంతకాలం అతను పని చేశాడు, తర్వాత వేరే పనుల వల్ల తనకున్న పనుల వల్ల అతను రాలేకపోయాడు అని. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ వచ్చాడు అప్పుడు నుంచి. అంటే అమృత ప్రొడక్షన్లోనే పని చేసినప్పుడే వాళ్ళు ఇప్పటికీ తనతో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా సిరీన్ ఇవన్నీ వివరంగా చెప్పడం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సాయి రాజేష్ తోటి నేను కూడా ఇంటర్వ్యూ చేశాను బేబీ సినిమా టైంలో. సో అతను కూడా చాలా అంటే ఆ కథ ఎలా పుట్టింది ఏంటి అని చాలా ఎమోషనల్గా నాతో చెప్పడం జరిగింది. అంటే మాలో చూస్తే అతని కథ ఏమో అన్నంత ఇదిగా తను ఆ రోజు సాయి రాజేష్ నాతో చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు సిరీన్ వచ్చి అంటే అప్పుడే యాక్చువల్గా అది ఒక అంటే ఆ సినిమా వచ్చినప్పుడు కూడా ఆ సినిమా చాలా సార్లు చెప్పడం జరిగింది, ఇది నా స్టోరీ, నా కథ, దీన్ని వీళ్ళు ఇట్లా తీసుకున్నారు, ఇలా చేశారు, కానీ ఎక్కువ క్రెడిట్ కూడా నాకు ఇవ్వలేదు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అవును. అయితే ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కష్టపడి సినిమా తీశారు, రేపు సినిమా రిలీజ్ అయితే ఇదేంటి బేబీ సినిమాని మళ్ళీ తీశారని వీళ్ళ మీద అనుకునే అవకాశం ఉంది. సో ఇది అతని కష్టం, అతని స్క్రిప్ట్. సో అందుకని అతను ఇప్పుడు యాక్చువల్గా ఈ కథ నాది అని ప్రపంచానికి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఇలా ముందుకొచ్చి చెప్పాను. బట్ దాంతోపాటు ఇంకొకటి కూడా ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల కూడా వాళ్ళకి పబ్లిసిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సిరీన్ చెప్పేది ఏంటంటే అది ఒక బూత్ లాగా తీశారు సినిమాని అంటే, ఇప్పుడు మరి తిన సినిమా ఎలా ఉండబోతుంది అంటే నిజంగా సేమ్ అదే స్టోరీ అదే లైన్లో వెళ్తుందా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా? అతను ఒక విషయాన్ని కూడా మెన్షన్ చేశాడు ఇంటర్వెల్లో. నా కథలో ఇంటర్వెల్లో తను ఎట్ ఏ టైం ఒకేసారి ఇద్దరికి ఫోన్ చేస్తుంది, ఇద్దరితో మాట్లాడుతుంది. ఇది బేబీలో దాన్ని ఒక చాలా అసభ్యకరంగా అక్కడ మాట్లాడే ఆ సన్నివేశాన్ని చాలా జుగుప్సాకరంగా తీశాడు. అంటే మొత్తం బేబీ ఎవరైతే హీరోయిన్ ఉంటుందో ఆ క్యారెక్టర్ని చాలా డీగ్రేడ్ చేసేసాడు. నా కథలో అలా హీరోయిన్ అలా ఉండదు, సో ఆమెని అంత డిగ్రేడ్ చేయటం అనేది నా కథలో ఉండదు హీరోయిన్ క్యారెక్టర్ని అన్నట్టు చెప్పాడు. సో కాకపోతే ఏంటంటే ఒక బస్తీ అమ్మాయి ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడితే ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నా కథలోని మెయిన్ అంశం అది. సో ఎక్కడైతే తమిళనాడులో ఒక జరిగిందో ఆ ఘటనను మాత్రం తీసుకున్నాను, మొత్తం మిగతా అంతా కూడా ఈ లవ్ స్టోరీ ఇదంతా కూడా నేను కల్పించింది, దాని మొత్తం ఆ ఘటన మాత్రమే తీసుకున్న ఇన్సిడెంట్ని, మిగతాదంతా కూడా స్టోరీ అంతా కూడా నేను డెవలప్ చేసుకున్నదే. సో ఇప్పుడు అదే తన కథలాగా బేబీ అనే సినిమా తీశాడు అని ఇప్పుడు సిరీన్ ఆరోపిస్తున్నాడు. బహుశా అంటే ఇప్పుడు ప్రేమించొద్దు అనే సినిమాకి అది పబ్లిసిటీగా ఉపయోగపడవచ్చు, అట్లాగే ప్రపంచానికి కూడా ఇది రేపు రిలీజ్ అయిన తర్వాత ఏంటి మళ్ళీ బేబీ సినిమానే చూస్తున్నట్టుందని చెప్పేసి మళ్ళీ అనుకుంటారు. నేను బేబీ సినిమాని కథను నేను దొంగిలించలేదు, నేను కొట్టేయలేదు, నా కథనే వాళ్ళు కొట్టేసి ముందుగా వాళ్ళు తీశారు వాళ్ళు. సో యాక్చువల్గా నా కథతోటి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి, నేను డైరెక్టర్ని. చివరికి ఏంటంటే నన్ను బయటికి పంపించేసి వాళ్ళే ఎస్కే అను సాయి రాజేష్ కలిసి ఇలాంటి పని చేశారు అని చెప్పేసి